Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. సౌత్ ఇండియాలో ఎక్కువగా వెజిటేరియన్స్ కి కూడా ప్రోటీన్ ఫోకస్డ్ ఈ ఎమర్జింగ్ ట్రెండ్స్ అనేటివి అవుతున్నాయి అనమాట. ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి అని చెప్పేసి కూడా. అయితే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏంటి ఆ సోర్సెస్ ఏంటి, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం క్లియర్ గా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ది వన్ అండ్ ఓన్లీ వనజ రామశెట్టి గారు. మనకు వేదిక న్యూట్రిషనిస్ట్, అలాగే లైఫ్ కోచ్ అండ్ స్పిరిచువల్ హీలర్. ఆవిడతో మాట్లాడదాం. మ్యామ్, హలో మ్యామ్, నైస్ టు మీట్ యూ. Same here, Lumbini. Nice to meet you too. Yeah. ఎస్ మ్యామ్. సో ఎక్కువగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ గురించి అవేర్నెస్ అనేది పెరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకు ముందు ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి అని చెప్పేసి మెజర్ చేసుకుని మనము తినేవాళ్ళం కాదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ప్రోటీన్ రిచ్ ఫుడ్ మీద కూడా కొంచెం ఎక్కువగా అవేర్నెస్ వచ్చింది అని అనుకోవచ్చు. స్పెషల్లీ వెజిటేరియన్స్ కి కూడా వాళ్ళ ప్రోటీన్ సోర్సెస్ ఎలా ఉండాలంటే. ఓకే, సో అయితే ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఏమంటున్నారంటే మాకు వెజిటేరియన్ నుంచి మాకు ప్రోటీన్ సోర్స్ దొరకట్లేదు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద వెజిటేరియన్స్ ఆర్ గోయింగ్ ఫర్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనమాట. ఓకే, అట్లా కూడా అయిపోయింది. మోస్ట్ ఆఫ్ ద నాన్ వెజిటేరియన్స్ ఆర్ బికమింగ్ వెజిటేరియన్స్ ఆల్సో. ఓకే, ఇదంతా వైస్ వర్సా అనమాట. వాళ్ళు ఇట్స్ ఆల్ బికమింగ్ ఈ మధ్య ఉన్న ట్రెండ్ అది. బికాస్ ఎవరి బిలీఫ్ సిస్టమ్ వాళ్ళది. సో వెజిటేరియన్లో కూడా నాన్ వెజిటేరియన్తో కంపేర్ చేస్తే వెజిటేరియన్లోనే ఎక్కువ ప్రోటీన్ సోర్సెస్ మనకున్నాయి. ఓకే, టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ ఎక్కడన్నా దొరుకుతుంది అంటే నెంబర్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఎందులో నువ్వు లెంటిల్స్ నుంచి మొదలుపెట్టి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ నుంచి నట్స్, సీడ్స్, ఇవన్నిటితో ఉంటే కనుక ఇఫ్ వీ క్యాన్ హ్యావ్ దెమ్ ఎవ్రీ డే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పనీర్ ఈజ్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, సాయ్ ఈజ్ వన్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, టోఫు ఉంది మనకి, పీనట్ బటర్ ఈజ్ వెరీ రిచ్, సీడ్స్, నట్స్, మొరింగా. ఓకే, ఇన్ని ఉన్నాయి మనకి వెరీ గుడ్ హై ప్రోటీన్ ఫుడ్స్ అనమాట. అండ్ రాజ్మా, మనం తినే శనగలు అంటాము, కాబూలీ చనా, ద అదర్ చనా, ద బ్లాక్ చనా, దేర్ ఆర్ సో మెనీ ఫుడ్స్ అనమాట. అయితే ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, చాలామందికి ఏంటంటే నాకు ప్రోటీన్ డెఫిషియన్సీ అవుతుంది, నేను ఎంత తిన్నా, నాకు వెజిటేరియన్లో ఎంత తిన్నా ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ దట్ ప్రాపర్ ప్రోటీన్, సో లెట్ మీ స్కిప్ టు అ చికెన్ ఆర్ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈస్ బ్యాడ్, దిస్ ఈస్ గుడ్ అని ఏం లేదు మనకి ఇక్కడ. బట్ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక మెయిన్ థింగ్ ఏంటంటే బిఫోర్ వీ షిఫ్ట్ 1 వీక్ ఒకసారో 1 మంత్కి ఒకసారో నాకు ఇది పని చేయట్లేదు, లెట్ మీ జస్ట్ షిఫ్ట్ టు సమ్ అదర్ ఫుడ్ అనేసి, ఫస్ట్ అండర్స్టాండ్ యువర్ బాడీ. మీరు తిన్న ఆహారం ఏదైతే ఉందో మీ బాడీ అబ్జార్ప్షన్ అవుతుందా లేదా, ఎనీథింగ్ అనమాట. మనం ప్రోటీన్ గురించి మాట్లాడుకున్నా, కాల్షియం గురించి మాట్లాడుకున్నా, వేరే మినరల్స్ గురించి మాట్లాడుకున్నా, ద ఫస్ట్ క్రక్స్ ఇక్కడ ఏంటంటే వెదర్ ద ఫుడ్ విచ్ ఆర్ ఈటింగ్, వెదర్ ఇట్స్ గెటింగ్ డైజెస్టెడ్ ఆర్ నాట్ ఈస్ ద కీ పాయింట్ ఇక్కడ అనమాట. యు ఆర్ వాట్ యూ ఈట్ కంటే కూడా యు ఆర్ వాట్ యూ డైజెస్ట్ ఈస్ ద కరెంట్ ట్రెండ్ అనమాట. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ బేసికలీ. అట్లా అర్థం చేసుకొని then you have your protein, like per kg 1 gram of protein is what is required for your body. Yeah, ముందు జనరేషన్ వాళ్ళు చూసుకున్నా కూడా ఇంత మెజర్మెంట్ చేసుకుని ఆ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఇవి అని చెప్పేసి అట్లీస్ట్ ఇప్పుడు మనకు తెలిసినా కూడా ఆ మీట్ అవ్వట్లేదు మనం డైలీ రిక్వైర్మెంట్ కి. ఇంతకు ముందు వాళ్ళు పప్పు ఎక్కువగా తినేవాళ్ళు, ఫుడ్ ఎక్కువగా తినేవాళ్ళు. సో అది అనేది ఎక్కడ ల్యాకింగ్ ఉంటుంది మన దాంట్లో అనుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఐ ఫీల్ దట్ ఎర్లీ మన ఏన్షియంట్ హ్యాబిట్స్, ఈటింగ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో ఐ థింక్ దోస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ నీడ్ టు ఫాలో. ఇప్పుడు ఏంటంటే ఓవర్ కాన్షియస్ అయిపోయాం మనం. ఇంత పోర్షన్ దే వాజ్ నో, ఇప్పుడు మెజర్మెంట్ ఎక్కడ లేదు. సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ 1 kgకి 1 గ్రామ్ తినాలి, 2 kgకి 2 grams తినాలి, దే వాజ్ నథింగ్ లైక్ దట్. ఒక రోజులో వాళ్ళు ఏం తినేవాళ్ళు, ఫస్ట్ డే యూస్ టు స్టార్ట్ నైస్ అన్నము, అంటే అన్పాలిష్డ్ రైస్ ఉండేది అప్పుడు, సింగిల్ పాలిష్ చేయని. ఇప్పుడైతే మన రైసే అన్హెల్దీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అక్కడ మొదలవుతుంది. దాని తర్వాత కుకింగ్ కూడా దే యూస్ టు కుక్ ఆన్ లో ఫ్లేమ్, హై ఫ్లేమ్ కుకింగ్ లేదు, ప్రెషర్ కుక్కర్ తోటి కుక్ చేయడం లేదు. సో ఇవన్నీ లేవు కదా, ఆర్టిఫిషియల్ కలర్స్ లేవు. సో ఆయిల్స్ వర్ వెరీ ప్యూర్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్సే ఉండేవి. సో ఒకసారి మనం ఒక మీల్ తింటున్నాం అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇట్స్ నాట్ దట్ ఒక కూరగాయ తీసుకొని మనం తింటే దాంట్లో నుంచి ప్రోటీన్ వెళ్తుందా లేదా, లేకపోతే ఇంకా మిగతా న్యూట్రియంట్స్ వెళ్తున్నాయా కాదు. ద వే హౌ యూ ఆర్ కుకింగ్ ఇట్, వెదర్ ఫ్రెష్గా తెచ్చి వండుతున్నామా, లేకపోతే ఫ్రిడ్జ్లో నుంచి ఒక 10 రోజులు ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా కనపడుతుంది, నిగనిగలాడుతూ ఉంటుంది, అది తీసి దాన్ని వండితే ఆఫ్టర్ 10 days ఆఫ్ ఫ్రీజింగ్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్ దాంట్లో ఏం ఉండదు, యాక్చువల్గా ఏ న్యూట్రియంట్ ఉండదు అందులో. సో దేర్ఫోర్ ఐ సజెస్ట్ యూ సోర్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్. ఫ్రిడ్జ్లో పెట్టిన వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో
అవి కుక్ చేసుకొని తినడము ఈజ్ ద ఫస్ట్ కీ థింగ్ ఇక్కడ. సెకండ్ థింగ్ ఏంటంటే ఫర్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ యూ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఫర్మెంటెడ్ ఫుడ్. ఎర్లియర్ డేస్లో అందుకని సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఆర్ వెరీ ఫేమస్ నౌ డేస్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ. ఇడ్లీ, దోశలు, పెసరట్లు ఇవన్నీ ఏంటంటే హై ప్రోటీన్ ఫుడ్స్ అనమాట. అండ్ ఫర్మెంటెడ్ ఫుడ్ ఎనీ డే ఇస్ గుడ్ ఇన్ ప్రోటీన్ అనమాట. సో ఫర్మెంట్ చేస్తే ఏం చేస్తుంది, ఫర్మెంటెడ్ ఫుడ్ ఫస్ట్ తినగానే మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ అయిపోతుంది. ఆ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వగానే మీ అసిమిలేషన్స్ అన్నవి, మీరు ఒక మునగాకు తిన్నారనుకోండి, ఒక 2 స్పూన్స్ ఆఫ్ మునగాకు ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు యువర్ బాడీ, అందులో ఉన్న కాల్షియము, మెగ్నీషియం కానివ్వండి, పొటాషియం, ఎనీ న్యూట్రియంట్ విల్ గో ఇన్ టు యువర్ బాడీ ప్రాపర్లీ. కాబట్టి ఫస్ట్ ఫర్మెంటెడ్ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. దాని తర్వాత ప్రాపర్ న్యూట్రిషన్, మీ గట్ హెల్త్ ఎట్లా ఉన్నది అన్నది ఇంపార్టెంట్. హౌ యు ఆర్ కుకింగ్, ఎంత ఆయిల్ యూజ్ చేస్తున్నారు, ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారు, ఏ ఫ్లేమ్లో యూజ్ చేస్తున్నారు, ఎట్లాంటి వంట చేయడానికి ఎట్లాంటి వెజల్స్ యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ అవర్ హెల్త్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. వైల్ ఐ ఆల్సో స్పోక్ లాడ్ ఆఫ్ థింగ్స్ అబౌట్ ఇది తినండి అది తినండి, బట్ రీసెర్చ్ చేస్తూ 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 మనం వెన్ వీ అండర్స్టాండ్ ది యాక్చువల్ సిస్టమ్, ఇట్ ఈస్ అ హోల్సమ్ థింగ్ అనమాట. వంట చేయడం అన్నదంతా ఒక ప్రాసెస్, మనం కూరగాయలు సోర్స్ చేయడం అంతా ఇంకొక ప్రాసెస్. ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే మన బాడీకి వెళ్ళాల్సిన ప్రాపర్ ప్రోటీన్ మన బాడీకి వెళ్తుంది. నో ఇఫ్ యూ వాంట్ టు కుక్ పన్నీర్, దాన్ని ప్రాపర్గా కుక్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు కుక్ రాజ్మా, దాన్ని ఎంత ప్రాపర్గా ఎన్ని అవర్స్ సోక్ చేయాలి, ఎంత ఆయిల్లో వండాలి, ఇవన్నీ తెలుసుకుంటేనే మనకి ప్రాపర్ న్యూట్రిషన్ మన బాడీకి వెళ్తుంది. అండ్ ఆల్సో మీరు ఇందాక మెన్షన్ చేసిన దాంట్లో ఫ్రిడ్జ్ లో ఎక్కువగా ఫుడ్ పెట్టుకొని దాని తర్వాత కుక్ చేసుకుంటాం అంటారు. అంటే ఫ్రిడ్జ్ లో పెడితే న్యూట్రిషన్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు, అది ఎలా ఉందో అలానే సస్టైన్ అవుతుంది అని అంటారు కదా. సో ట్రూవా ఫాల్స్ అర్థం అవుతుంది? నో, ఐ డోంట్ థింక్. అంటే కొన్ని అవర్స్ వరకు ఇట్ ఈస్ ఓకే, బట్ నాట్ బియాండ్ దట్. మనం ఏంటంటే మళ్ళీ ఫ్రీజర్లో పెట్టి తీసి దాన్ని మళ్ళీ మైక్రోవేవ్ చేసి తింటున్నాం కదా. ఐ డోంట్ థింక్. సి దేర్ ఇస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ఎవ్రీథింగ్. సైన్స్ ఎలా డెవలప్ అవుతుందో, దిస్ లాడ్ ఆఫ్ అనాలిసిస్ చేసిస్తారు. ఏ కూరగాయ, బ్రోకలీ ఈజ్ గుడ్ ఫర్ క్యాన్సర్ అంటారు, చాలా చాలా కూరగాయలు, అవన్నీ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్. బట్ టు మై మైండ్ ఐ థింక్ బెటర్ టు హ్యావ్ ఫుడ్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా నార్మల్గా మనం తినగలిగితే దట్స్ ద బెస్ట్ సోర్స్. ఎంత ఫ్రెష్గా పాసిబుల్ అయితే అంత ఫ్రెష్గా తినగలిగితే మనకి అన్ని, దట్స్ వాట్ ఐ సెడ్, వాట్ వీ డైజెస్ట్ ఈజ్ వాట్ వీ ఆర్, దట్స్ ఇట్. ఏం డైజెస్ట్ అవుతుంది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో వీ ఆల్ నీడ్ టు ఫోకస్ ఆన్ ద డైజెషన్ పార్ట్. Done, ma'am. Thank you so much. మోస్ట్ వెల్కమ్.